హైదరాబాద్లో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సభలో పాల్గొన్నారు. శిల్పకళా వేదికలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అగ్రికల్చర్ ఆఫీసర్, ఇంకా రకరకాల పోస్టులకు ఎంపికైన వారికి నియామక పత్రాలు, అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం కోసం ఈ కార్యక్రమం రూపొందించారు. గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించిన వారికి ముఖ్యమంత్రి నేరుగా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం అన్నమాట. గతంలో ఎప్పుడన్నా విన్నామా ఇలాంటివి? కొంతకాలంగా ఈ ధోరణులు బాగా ఎక్కువ అవుతున్నాయి. ప్రభుత్వాధినేతలు ఇలా నేరుగా నియామక పత్రాలు ఇవ్వడమే కాదు, ఇంకా రకరకాల కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. ఈ విషయంలో ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదర్శం. ఆయన ఇప్పటికే పలుమార్లు అపాయింట్మెంట్ లెటర్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే మోదీ ప్రధానమంత్రి కాబట్టి, దేశానికే ప్రధానమంత్రి కాబట్టి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రత్యక్షంగా పాల్గొనే కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయనుకోండి. ఈ కార్యక్రమాల్లో నియామక పత్రాలు ఇచ్చేటప్పుడు మోదీ ఒక చోట నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటే, వివిధ రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఉద్యోగాలు సంపాదించిన యువత పాల్గొంటారు. మోదీ చేసే రాజకీయ ప్రసంగం వింటారు వారంతా. ఆయన తన సహజ ధోరణిలో ప్రతిపక్షాలపై దుమ్మెత్తిపోస్తారు. ఈ మొత్తం కార్యక్రమం ద్వారా మోదీ ఆశించే లాభాల్లో ఇది ఒక భాగం. రెండవ భాగం, తన హయాంలోనే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జరుగుతుందని, తాను స్వయంగా దయతలచి ఉద్యోగాలు ఇస్తున్నానని చెప్పుకోవడం. ఇక్కడ నా ఉద్దేశం, ఎవరి హయాంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ ఇచ్చారో లెక్క తేల్చడం కాదు. మోదీ అయినా రేవంత్ రెడ్డి అయినా మరొకరైనా నేరుగా నియామక పత్రాల పంపిణీ చేయడంలోని ఔచిత్యం ఏమిటి అన్నది నా ప్రశ్న. వారేమి కొత్తగా ఉద్యోగాలు కల్పించడం లేదు, వాళ్ళ జేబులో ఏమి ఇవ్వడం లేదు. ప్రభుత్వం అన్నాక దానిని నడిపే యంత్రాంగంలో రకరకాల స్థాయిల్లో కొన్ని పోస్టులు ఉంటాయి. వాటిల్లో ఏర్పడే ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయడం ప్రభుత్వం బాధ్యత. కొన్ని ప్రభుత్వాలు ఖాళీలు పేరబెడుతున్నాయి, భర్తీ చేయడం లేదు, మేము వచ్చినాక చేస్తున్నాం కాబట్టి చెప్పుకుంటున్నాం అని వారు అనొచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలపై యువతలో పెరుగుతున్న మోజు, దానికి దారితీస్తున్న సంస్కృతి, దానిని ప్రోత్సహిస్తున్న రాజకీయ పార్టీల దివాళా కోరుతనం, ఇదంతా వేరే సబ్జెక్ట్. నిజానికి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అనేది ఇవాళ అన్ని రాజకీయ పార్టీల నడకను శాసిస్తున్న అంశాల్లో చాలా ముఖ్యమైనది. పెట్టుబడులు తేవడం, పరిశ్రమలు పెట్టించడం, సంపద సృష్టించడం అంశాల కన్నా చాలా ముఖ్యమైనది. మన దురదృష్టం. ఇది వేరే సబ్జెక్ట్ అనుకున్నాం కదా, దీన్ని మరోసారి చూద్దాం. భర్తీ చేసేవాడు చెప్పుకుంటే తప్పేమిటన్న ప్రశ్న రావచ్చని కదూ మనం పైన అనుకున్నది. టెక్నికల్గా తప్పేమి లేకపోవచ్చు, కానీ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం నైతికంగా సరైన పని కాదు. మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు చెప్పుకోండి, ఇదిగో ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేశామని. ఎప్పటికప్పుడు డప్పు వాయించుకుంటే ఎలా? ఈ డప్పు కొట్టుకునే కార్యక్రమానికి ఖర్చు చేసేది మళ్ళీ ఖజానా నుంచే కదా, అంటే ప్రజల డబ్బే కదా. ప్రజల డబ్బుకు ప్రభుత్వం అన్నది ట్రస్టీ. ఆ ట్రస్టీ ఎంత బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి? ఇది ఒక్కటే కాదు, ప్రజలకు తామే మేలు చేస్తున్నామని చెప్పుకుంటానికి ప్రభుత్వాలు తాపత్రయపడ్డం అన్నది విపరీతమైన స్థాయికి వెళ్ళింది. ఏ రాజకీయ పార్టీ కూడా ఇందుకు మినహాయింపు కాదు. కానీ దేశాన్ని గత 10 ఏళ్లుగా పాలిస్తూ మరో 5 ఏళ్లకు మొన్నటి ఎన్నికల్లో మ్యాండేట్ సంపాదించుకున్న భారతీయ జనతా పార్టీకి ఈ విషయంలో ఎవ్వరూ సాటిరారు. ప్రజల నుంచి రకరకాల దారుల్లో వసూలు చేసి పోగేసిన డబ్బుతో చేసే పనులను తమ ఘనతగా చెప్పుకునేందుకు ప్రభుత్వాలు కొత్త పద్ధతుల్లో ప్రచారం చేసుకోవడం, రకరకాల కార్యక్రమాలు నిర్వహించడం పరిపాటిగా మారింది. ఇది నిజానికి రోజువారీ కార్యక్రమంగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. ప్రభుత్వానికి అధికార పక్షానికి మధ్య ఉండే విభజన రేఖను పూర్తిగా చెరిపేశారు. ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్ల కాలంలో వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఈ విషయంలో ఎవరికీ అందనంత ఎత్తుకు వెళ్ళిన సంగతి ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు నేను మీకు. ఒకసారి గతం గుర్తుకు తెచ్చుకోండి. పరీక్షా ఫలితాలు దినపత్రికలో చూసుకునేవాళ్ళం. ఉద్యోగం వచ్చిన కబుర్ను పోస్ట్ మ్యాన్ మోసుకొచ్చేవాడు. మరి ఇప్పుడు ప్రధానమంత్రి మోసుకొస్తున్నాడు. నిజానికి ఈ ఇంటర్నెట్ యుగంలో ప్రభుత్వ ప్రమేయం, ప్రభుత్వం ప్రత్యక్షంగా కనపడడం మరింతగా తగ్గాలి, కానీ పెరుగుతున్నది. ఆన్లైన్లో ఆటోమేటిక్గా అయిపోయే పనులను ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు ప్రజల ముందుకు వచ్చి వారి సమక్షంలో చేస్తున్నారు. మల్టీమీడియాలో ప్రచారం వారి రోజువారీ నడకను నిర్దేశిస్తున్నది. స్మార్ట్ ఫోన్ ద్వారా సోషల్ మీడియా అందుబాటులో ఉన్న ప్రజల సంఖ్య భారతదేశంలో రోజురోజుకి పెరుగుతుండటం కూడా ఈ ధోరణి ప్రబలటానికి ఒక ప్రధాన కారణం. ప్రభుత్వ నిర్వహణ అన్నది ఈవెంట్ మేనేజ్మెంట్ కింద మారిపోయింది. ప్రభుత్వానికి ఒక బ్రాండ్ సృష్టించి
లేకపోతే ప్రభుత్వాన్ని నడిపించే నేతకు ఒక బ్రాండ్ సృష్టించి తద్వారా ఆ ప్రభుత్వాన్ని నడిపే పార్టీకి ప్రచారం కల్పించడం ఒక ప్రధానమైన ఎజెండా అయిపోయింది. ప్రభుత్వం రొటీన్గా చేయాల్సిన పనికి చేసే పనికి కూడా ప్రచారం కల్పిస్తున్నారు. ఈ ప్రచార విభాగం ప్రభుత్వ యంత్రాంగంలో చాలా చాలా ప్రధానమైనదిగా మారింది. ఈ విషయంలో కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో నడుస్తున్న బీజేపీ సర్కారు మిగతా వారందరికీ ఆదర్శం. బీజేపీని చూసి కాస్త ఎక్కువగానో కాస్త తక్కువగానో అన్ని పార్టీలు అదే దారిలో నడవడం మొదలుపెట్టాయి. ఇది వర్తమాన రాజకీయ నాయకత్వం నైతిక దిగజారుడును సూచిస్తున్నది. ఈ పరిస్థితిని సంస్కరించడం అవసరం. రాజకీయ పార్టీల నేతలు వారంతట వారుగా మంచివైపు నడుస్తారని ఆశించలేం మనం. పిల్లి మెడలో ఎవ్వరూ గంట కట్టరు. ఆ గంటేదో ప్రజలే కట్టాలి.